అది సర్పంచ్గా వినేందుకు మా చాలా తరపున కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, మీ గ్రామాన్ని మీరు ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి డెవలప్మెంట్స్ కొత్తవి మీ గ్రామంలో తీసుకురావాలని మీరు అనుకుంటున్నారు? మా గ్రామం కాంతపల్లి వచ్చేసి మా గ్రామం. నా పేరు గంగారం బాలస్వామి, సర్పంచ్. మా గ్రామంలో ఇప్పటి వరకు నేను గెలిచి 3 నెలలు అవుతుంది. అది ఇప్పటి వరకు లేని అభివృద్ధి పనులు చేద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు కొత్తగా మేము 104 ఇందిరా ఇళ్ళు కట్టిస్తున్నాం. నేను ఇందిరా ఇళ్ళను ముందు నడిపిస్తున్నాం. అందరూ దాదాపు ఒక 10-20 ఇళ్ళకు వచ్చారు. ఇంకా కూడా ఇందిరా ఇళ్ళు తీసుకొచ్చి ఇంకా కొన్ని ఇందిరా ఇళ్ళు తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ ఎంతమంది మా ఎమ్మెల్యే గారు కళ్యాణ్ గారు కూడా అడిగడం జరిగింది. ఇంకా కొన్ని ఇల్లు ఇస్తారని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం తీసుకొచ్చి గ్రామాన్ని ఎవరైతే పూర్తిగా ఇల్లు లేని వారు పేదలు ఉంటారో ఆ పేదలకు ఇల్లు కట్టించామనే ఆలోచనలో ఉంది. ఇంకోటి ఏంటంటే మా గ్రామాన్ని ఇప్పుడు కొత్తగా పడ్డ ఇందిరా ఇల్లు కొన్ని కాలనీలు పడ్డాయి. ఆ కాలనీలో కూడా రోడ్లు వేసి నల్ల కలెక్షన్ ఇచ్చి ప్రజలకు అందుబాటులో కరెంటు, నీళ్లు, రోడ్స్ ఇవన్నీ వేసి కొత్తగా మేము అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాను. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన అభివృద్ధిలో కూడా పాల్పంచుకున్నాం. ఇప్పుడు మా సర్పంచ్ అయిన కమిటీ కూడా ప్రతి దాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. మిషన్ భగీరథ వాటర్ కావచ్చు. మొన్న నేను గెలిచే వరకు మిషన్ భగీరథ వాటర్ అందరే మా గ్రామంలో అందకపోతే కూడా మాకు 2 ఓపెన్ వెల్స్ ఉంది. ఒక ఓపెన్ వెల్ మోటార్ వేసి మోటార్ దింపి ఇప్పుడు గ్రామంలో వాటర్ అనేది ఇబ్బంది లేకుండా ప్రజలకు వాటర్ అందించడం జరుగుతుంది. అంటే ఇంకా మీద ఏమిటంటే శ్మశాన వాటిక అక్కడ కూడా కొంత సర్పంచ్ చేసిన కానీ ఖరాబ్ అయింది. దాన్ని కూడా మళ్ళీ త్వరగా రిపేర్ చేసి ఎవరైతే పూర్తిగా భూములు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు పోయి వాళ్ళు ధన సంస్కారాలు చేసుకొని అక్కడే అన్నీ చేసుకొని మళ్ళీ వాళ్ళకు సదా అవకాశం కల్పిద్దాం అనేది మేము అనుకుంటున్నాం. మేము మా పాలక వర్గం మా గ్రామ ప్రజలందరూ కలిసి అది కూడా ఒకటి చేయాలనుకుంటాను. ఇంకోటి ఇది కోతుల వనం ఉన్నది. అది కూడా అప్పుడు వాళ్ళు వేసారు. దాన్ని ఇప్పుడు కొద్దిగా నిర్భయంగా ఉన్నది. దాన్ని కూడా మంచిగా దాన్ని అభివృద్ధి చేసి దాన్ని కూడా ప్రజలకు అందిద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇది ఉన్నది డబ్బిగా అది బాగానే ఉంది, బాగానే వస్తుంది. అందులో ఎరువు తయారు చేస్తాను. ప్రతి రైతు కూడా అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు దాదాపు ఒక 2-3 సంచులు నింపి పెట్టినాం. ఎవరైనా రైతులు కావాలన్నా కూరగాయలు చెట్లు పెట్టుకోవాలని వాళ్ళు తీసుకుపోవచ్చు. మేము అట్లా కూడా తయారు చేస్తాను. ఇక ఇంకోటి 2 ఆమ్లెట్ విలేజ్ పోయినా అక్కడ గురడకుంట కాశవరం అక్కడ కూడా సీసీ రోడ్లు లేవు. ఆ సీసీ రోడ్లు వేయాలనుకుంటున్నాం. వీధి లైట్లు మోర్లు ఉన్నాయి. ఆ మోర్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తాను. ఇప్పటికి కూడా మళ్ళీ అదే విధంగా మా గ్రామాన్ని ఇంతకుముందు సర్పంచులు ఏ విధంగా అయితే అభివృద్ధిలో ముందు నడిపించారో నేను కూడా అదే లక్ష్యంతో రావడం జరిగింది. సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకసారి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఎలాంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నారు మీ గ్రామస్తులు? మీరు మా గ్రామంలో ఏమీ లేవు. ఇప్పటి వరకు ఏ సమస్య లేవు. ప్రతి దానికి మా గ్రామస్తులు పూర్తి మద్దతు ఇస్తారు. ఏది అభివృద్ధి పని చేద్దామన్నా ఏం చేద్దామన్నా మా కాడ ఏమన్నా పార్టీలు లేకపోతే వ్యక్తిగత కక్షలు అంటే ఏముంది. మా గ్రామంలో దాదాపుగా ఇప్పుడు 40-50 ఏళ్ళు అవుతుంది మా గ్రామంలో పంచాయతీ ఏర్పడి. ఏ సర్పంచ్ ఇచ్చినారో ఆ సర్పంచ్కి ప్రతి ఒక్కరు మా గ్రామ ప్రజలు సహకరిస్తారు. మేము కూడా అదే పనిలో పడి అభివృద్ధి చేసుకుంటాము. సమస్యలు అనేది ఏమీ లేవు. మా గ్రామంలో ఎవరు కూడా మాకు అటు వచ్చే వాళ్ళే வரలేదు. మాది ఇంకొకటి ఏంటంటే మా గ్రామంలో ఒకటి ఏంటంటే కోతుల బెడద బాగుంది. మేము అధికారులకు చెప్తున్నాము, ఎన్డీఓ గారికి చెప్పినాము, పీడీ గారికి చెప్పినాము. మన కలెక్టర్లో మాకు మీటింగ్ పెడితే కూడా కలెక్టరేట్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఆ కలెక్టరేట్లో కూడా మాకు అసలు కోతుల గురించి ఏం చెప్తారు అధికారులు. ఎందుకంటే గ్రామంలోకి వచ్చేసరికి ప్రజలతో కోతులతో ఇబ్బంది అవుతుంది. అక్కడికి పోతే అధికారులు మాకేం సహకరిస్తారు. అదేవిధంగా కుక్కల బిడ్డలు ఉన్నాయి. మా గ్రామంలో ఒక చిన్న పాప ఆమె షాపుకి వెళ్ళి ఇంటికి వెళ్తాంటే కుక్కలు ఎప్పటికీ కలిసినాయి. ఏమైనా దానివల్ల ఏమవుతుందంటే అది ఒక్కటే మాకు ప్రాబ్లం. కుక్కలు, కోతులు. ఏమన్నా ప్రజల వల్ల వచ్చేది ఏంటంటే 2 సమస్యలు. ఒకటి కుక్కలు, 2 కోతులు. కోతులు అయితే మరీ విపరీతంగా గ్రామం మీద పడి చిన్నపిల్లలను, పెద్దలను, అందరిని మహిళలను కూడా వాళ్ళను వంట కూడా చేసుకొస్తారు. వండిన వంట గిన్నెలు కూడా చిన్నవి అయితే అవి కూడా ఎత్తుకోవడం జరుగుతుంది. మా గ్రామంలో ఉన్న సమస్యలు 2 ఇవి. వేరే సమస్యలు అయితే ఏమి. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామంలో నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ
నేను హృదయపూర్వకంగా వాళ్ళకి నమస్కారం చెప్తాను. ప్రతి ఓటరు అందరూ సంతోషంగా వాళ్ళు కావాలి, బాలస్వామి అయితేనే రామమూర్తి జరుగుతున్న ఉద్దేశంతో ప్రజలందరూ ఉద్దేశం జరిగింది. ఓకే సార్, మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? మా పాలకవర్గం కూడా ప్రతి దాన్ని సహకరిస్తాను. ఏ అభివృద్ధి పని చేద్దామన్నా కూడా వాళ్ళు కూడా లేని వాటిని కూడా మాకు చెప్పడం జరుగుతుంది, సహకరిస్తారు. ఏంది ఈ వాడలో ఇది లేదు, ఆ వాడలో అది లేదు, ఈ వాడలో లైట్ పోయింది, ఆ వాడలో నీళ్ళు వస్తారు, ఈ వాడ పైపులు అనేవి ప్రతి సమస్య కూడా మా 10 మంది వార్డు మెంబర్లు వాళ్ళు కూడా నాకు ప్రతిరోజు సహకరిస్తారు. వాళ్ళు ప్రతిరోజు నాతో మీట్ అవుతారు. ఫోన్లు కావాలైనా ఆఫీస్కి వచ్చైనా వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తారు. మాకు ఇలాంటి బదిలే. ఓకే సార్, ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక మేడం ఏం లేదు, మొత్తం మీద మా గ్రామంలో అంతా ఓకే. కాకపోతే మాకు ఎక్కువ ఉండేది కోతులు పెడతా, కుక్కలతో పెడతా. కుక్కలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కుక్కలేమో కోతులు కడతా. ఇంతకుముందు పాత సభ్యులు ఇద్దరు ముగ్గురు కోతులు కూడా కలవడం జరిగింది. అప్పుడు కలెక్టర్ దగ్గర మేము ఎన్జిఓ ఇలా గ్రామంలో కుక్కలు పెడతా, కోతులు పెడతా పోతుంది. నాకు అదొక్కటే మాకు పరికరం కావాల్సిన మార్గం. కూడా కుక్కల గురించి చెప్తాం అనుకుంటున్నాను, కోతుల గురించి చెప్తాం మీరు చెప్పారు. గెలవడానికి కోసం కూడా చాలా సహకరించారు. మా గ్రామానికి వచ్చి అన్నింటికీ అభివృద్ధికి సహకరిస్తాను. మాకు మళ్ళీ నేను ఇల్లు అడిగితే కూడా ఇల్లు కూడా ఇస్తాను. ప్రతి సమస్యకు నేను మీకు ఎలుగుంటి నేను ప్రతి అభివృద్ధి పనికి సహకరిస్తానని చెప్పాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.